హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చూస్తున్నారు? ఇదేంటనా, ఇది ఆలూ కట్లెట్ అండి. ఇది చాలా క్రిస్పీగా స్పైసీగా సూపర్ ఉంటుందండి. ఇది మా అబ్బాయి ఫేవరెట్ స్నాక్ అండి. తింటే మీకు కూడా ఫేవరెట్ అయిపోద్ది. రెసిపీ కుదురుగానే వచ్చేయండి. 2 పెద్ద ఆలుగడ్డలు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని సైడ్స్ కట్ చేసేసుకోండి. మనకి బ్రెడ్ క్రమ్స్ కావాలంటే బ్రెడ్తోనే వస్తాయండి. అవునా, నిజమా? అవునమ్మా, ఇది ముక్కల కింద కట్ చేసేసుకొని బ్లెండర్లో వేసుకోవాలి. ఇలా వేసేసుకొని 1 మినిట్ తిప్పుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి, బ్రెడ్ క్రమ్స్ రెడీ. చిటికెడు దాల్చిన చెక్క, లవంగాల పొడి, పుదీనా, కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పరు, 4 టేబుల్ స్పూన్లు శనగపిండి. సాల్ట్ పెప్పరు మీ టేస్ట్కి తగ్గట్టు మార్చుకోవచ్చు. ఇదిగోండి, ఆలుగడ్డలు రెడీ. చల్లారాక తొక్క తీసేసుకొని సన్నగా గ్రేట్ చేసేసుకోవాలి. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నానో తెలుసా? చాలా ఏళ్ల క్రితం మా ఫ్రెండ్ నేర్పించింది. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. చూడండి, ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఒక బౌల్లోకి మనం గ్రేట్ చేసుకున్న ఆలు, బ్రెడ్ క్రమ్స్, శనగపిండి, పెప్పర్, సాల్ట్, లవంగ పట్ట పౌడరు, మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మెత్తగా గోధుమ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని మొత్తం అందులోకి ఒక లెమన్ పిండి వేసుకోవాలి. మీకు మెత్తగా అనిపిస్తే కొంచెం శనగపిండి కలుపుకోవచ్చు. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత, హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న ఆ పిండిని రౌండ్గా చేసుకొని దాన్ని ఇలా ప్యాటీలా చేసుకొని ఒక్కొక్కటి మనం ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని 2 వైపులా ఇట్లా మంచిగా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ టైం ఇదే కట్లెట్ చేసినప్పుడు కిచెన్ క్లీన్ చేసుకుని వచ్చేసరికి ఒక్కటి కూడా ఉంచకుండా మొత్తం తినేసారండి. అందుకే ఈసారి వదిలేదేలే. ఇలాగ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా క్రిస్పీగా కాల్చుకోండి. అంతే అండి, డన్. వీటిల్లోకి ఆనియన్ సాస్ అయినా టమాటా కెచప్ అయినా మీ ఇష్టం, ఏదైనా నంచుకొని తినచ్చు. చూడండి, ఆలూ కట్లెట్ రెడీ. బయట తిని హెల్త్ పాడు చేసుకునే బదులు ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి.